శ్రీమద్భగవద్గీత 5వ అధ్యాయం కర్మసన్యాసయోగం 23వ శ్లోకం. శక్నోతి హైవ యః సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం: శ్రీకృష్ణుడు పలికెను, ఈ శరీరమును విడువకముందే అనగా జీవించియుండగానే కామక్రోధాదుల ఉద్వేగములను అదుపులో నుంచుకొనగల సాధకుడే నిజమైన సుఖీ, యోగి. ఈ శ్లోకం యొక్క వివరణ. ఈ శ్లోకంలో రాగద్వేషాలను అదుపులో పెట్టుకునే పద్ధతి గురించి చెబుతున్నారు కృష్ణ పరమాత్మ. రాగద్వేషాలను కామక్రోధాలని కూడా అంటారు. రాగం అంటే కొన్ని వస్తువుల మీద మమకారం, ద్వేషం అంటే కొన్ని వస్తువులను ఇష్టపడకపోవటం. శరీర విమోక్షణాత్ ప్రాక్, శరీరం పడిపోయేలోపు అంటే మరణించేలోపు. శక్నోతి సోఢుం, ఒక వ్యక్తి అదుపులో ఉంచుకోగలిగితే. వేటిని? కామక్రోధోద్భవం వేగం, కామక్రోధాల వేగాన్ని అదుపులో ఉంచుకోవడం. కృష్ణ పరమాత్మ కామక్రోధాలను పూర్తిగా పారద్రోలమనడం లేదు, వాటిని నియంత్రించుకోమంటున్నారు. 3వ అధ్యాయంలో కూడా ఈ విషయాన్ని చర్చించాము. కామక్రోధాలు ఉండి తీరుతాయి, వాటిని ఎలా నియంత్రించాలో కూడా తెలుసుకోవాలి. శరీరం అన్నాక చిన్న చిన్న అనారోగ్యాలు వస్తూనే ఉంటాయి. శరీరం పూర్తి ఆరోగ్యంగా ఉండదు. ఆరోగ్యం అంటే అనారోగ్యం కలిగినా బాధించినంతగా ఉండి జీవనయాగం కొనసాగించగలిగేటట్టు చేసేది. మనస్సు పరంగా చూస్తే కూడా అంతే. రాగద్వేషాలు వస్తూనే ఉంటాయి, కానీ వాటికి మనం బానిస అవ్వకుండా వాటిని మనకు బానిసలుగా చేసుకోవాలి అంటున్నారు. సయుక్తః అంటే ఎవరైతే మరణించేలోపు ఈ రాగద్వేషాలను అదుపులో పెట్టుకుంటారో వారిని యోగి అంటారు కృష్ణ పరమాత్మ. అంటే కుటుంబాన్ని అదుపులో పెట్టడానికి ప్రయత్నించే ముందు ఎవరైతే తనని తాను అదుపులో పెట్టుకుని అంటే నియంత్రించుకోగలిగిన వ్యక్తిని యుక్తః అంటున్నారు కృష్ణ పరమాత్మ. అతను తెలివైనవాడు, అతన్నే వేదాంతాన్ని కూడా అర్థం చేసుకోగలరు. స ఏవ నరః, అతను తెలివైనవాడే కాదు, అతనే మానవుడు అంటున్నారు. తన బుద్ధిని అదుపులో పెట్టుకోలేకుండా ఏది తోస్తే అది చేసేవాడు మనిషి కాదు. స సుఖీ, అతనొక్కడే ఆనందంగా జీవితాన్ని గడపగలడు, అతనొక్కడే అంతర్గతంగా ఎదగగలడు. తక్కిన వారికి రాగద్వేషాలు ఉంటాయి, వాటి వల్ల ఆనందం దుఃఖాలు మారుతూ ఉంటాయి. అందువల్ల ముందు ఆత్మ సంయమనం నేర్చుకోవాలి, రాగద్వేషాలను అదుపులో పెట్టడం నేర్చుకోవాలి అంటున్నారు. హరే కృష్ణ.